ట్రంప్ ఆదేశాలతో ఇరాన్పై అమెరికా సేనలు మెరుపుదాడులు చేశాయి. B-2 స్పిరిట్ బాంబర్లు ఇరాన్లో కీలక అణుకేంద్రాలపై ఇరుచుకుపడ్డాయి. పోర్దో, నతాన్, ఇస్ఫాహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దళంతో కలిసి ఈ దాడి చేసినట్టు స్వయంగా ట్రంపే ప్రకటించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా తాజాగా ఎంట్రీ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలతో ఇరాన్పై అమెరికా సేనలు దాడులు చేశాయి. 2 వారాల్లో దాడి చేస్తామని చెప్పిన ట్రంప్ 2 రోజుల్లో దాడికి పాల్పడ్డారు. అకస్మాత్తుగా అమెరికా విమానాలు ఇరాన్లో అణు కేంద్రాలపై భారీ బాంబులు దాడులు చేశాయంటూ ట్రంప్ ప్రకటించారు. అన్ని విమానాలు ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా వెనక్కి వచ్చాయన్నారు. పోర్దో కేంద్రంగా పూర్తి ధ్వంసమైందని, తమ ప్రతి పైలట్ సురక్షితంగా తిరిగి వచ్చారని తెలిపారు. ప్రపంచంలో ఏ ఆర్మీకి ఇది సాధ్యం కాదని, ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఇది అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచానికి చారిత్రాత్మక క్షణమని, ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరించాలని ట్రంప్ అన్నారు. అయితే అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో స్పందించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించే చర్యలుగా అభివర్ణిస్తూ అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకటించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరిక్చి ఓ సోషల్ మీడియా పోస్టులో వివరించారు. అమెరికా ఈ చర్యలతో ఐక్యరాజ్యసమితి చార్టర్ను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని గౌరవించకపోవడమే కాకుండా ఓ శాశ్వత సభ్య దేశంగా నేరపూరిత ప్రవర్తనతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ దాడులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని, దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవని స్పష్టం చేశారు. తామెప్పటికీ తలవంచబోమని, తమ సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడుకునేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకుంటామని